మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఈరోజు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉండ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగాధిపతి శ్రవణ నక్షత్ర మకరాశిలో జన్మించినటువంటి శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వైఖాన సాగమోక్త ప్రకారంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈరోజు అంకురారోపణ అనేటువంటి కార్యక్రమం ప్రధానంగా జరిగింది. దానిలో విశ్వక్సేన ఆరాధన పూర్వక పుణ్యాహవాచన, ముత్సగ్రహణము, అంకురారోపణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. దానిలో అర్చక యాజ్ఞికులంతా కూడా ఈరోజు నుంచి ఈ దీక్షా కార్యక్రమంలో ఉండటం కోసంగా కంకణ ధారణ చేసుకోవటం కూడా జరిగింది. అలా అంకురారోపణ కార్యక్రమం ఈరోజు స్వామివారి ఈ బ్రహ్మోత్సవ ప్రారంభానికి నాందిగా జరిగినటువంటి కార్యక్రమం మహోన్నతంగా జరిగింది. కావున ఈ మిగతా రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా పాల్గొని గ్రామోత్సవ వాహన సేవల్లోనూ అలానే స్వామివారిని దర్శించుకోవటం. 14వ తారీఖు స్వామివారి అద్భుతమైనటువంటి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుచున్నాం. అట్లనే ఆ రోజు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని కలియుగంలో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చే కొల్లు బంగారం లాంటి మన మల్లవర గ్రామంలో వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. మల్లవరం గిరిపై వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ అనేది ఈరోజు చాలా ప్రాధాన్యమైనది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గౌరవనీయులు శ్రీ దండే శ్రీనివాసరావు గారి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ రోజు నుండి ప్రతిరోజు రేపటి నుంచి రోజు ఒక వాహన సేవ నవవాహినికంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ నెల 14వ తేదీ కళ్యాణం జరుగుతుంది. వేలాది భక్తులు జిల్లా వ్యాప్తంగా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశాయ నమః. సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ తోటి మాకు ప్రత్యేకమైన ఒక అనుబంధం. మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఇక్కడే పెరిగి ఇక్కడే ఆడుకొని ఈ పరిసర ప్రాంతాల్లోనే ఈ పరిసరంలో అంటే ఒక భగవంతుడు దివ్యమైన తేజస్సు అనే దానికన్నా ఎంతో ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరితోటి కూడా ఆనందంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ డ్యామ్ అనేది నూతన నిర్మాణం జరిగిన తర్వాత ఈ డ్యామ్ ద్వారా కొన్ని వందల వేల ఎకరాల లక్షల ఎకరాల భూమి సాగులోకి రావటం, ఇక్కడ స్వామివారికి ప్రత్యేకించి ఎక్కువ భక్తులు రావటం, మాకు ప్రత్యేకించి స్వామివారితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఇది అంటే మనం మాటల్లో చెప్పుకునే అంత గొప్ప విలువతో కన్నా ఇంకా సమాజంలో చాలా అంటే కొన్ని లక్షలాది మంది భక్తుల యొక్క అనుభవాలు మనోభావాలు ఇక్కడ స్వామివారితోటి ముడిపడి ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్, ప్రాచీన ఆలయాలు, ఎన్నో ప్రాచీన ఆలయాలు ఈరోజు కొన్ని ఆలయాలు జీర్ణోద్ధరణ కూడా కాని పరిస్థితి కూడా ఉన్నది. ఎన్నో ప్రాచీన ఆలయాల్లో ఈ యొక్క ప్రాచీన ఆలయం చాలా విశిష్టత కలిగింది. మా అంటే మూలాలు కనుక లెక్కేసుకుంటే సుమారు ఒక 400-500 సంవత్సరాల వరకు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్. ఈ టెంపుల్ తోటి మాకు ఈ అనుబంధం కలిగి ఉండటం జన్మతః మాకు ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.